హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు మనం కోరల్ డ్రాలో నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకుందాం, రిపెల్ టూల్ గురించి. ఆల్రెడీ మనం ఇక్కడ అట్రాక్ట్ టూల్ గురించి నేర్చుకున్నాం. ఈ అట్రాక్ట్ టూల్ వల్ల యూజ్ ఏంటనేది కూడా చెప్పాము. ఎక్కడైతే మనం నోట్ పాయింట్స్ ఉంటాయో ఈ నోట్ పాయింట్స్ చూడండి, మనం ఇలా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఈ నోట్ పాయింట్ నుంచి ఈ నోట్ పాయింట్కి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ షేప్స్ లాగా ఇట్లా తయారు చేసుకోవచ్చు అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రిపెల్ టూల్ కూడా ఈ నోట్స్ని రీషేప్ చేస్తుంది అనమాట. ఎట్లాగంటే ఇప్పుడు నేను ఈ యొక్క కర్వ్ అంటే ఈ రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేశాను. ఈ యొక్క రిపెల్ టూల్ తీసుకున్నట్లయితే ఈ నోడ్ పాయింట్ చూడండి, ఆ నోడ్ పాయింట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు చూడండి ఇలా రిపెల్ పాయింట్ షేప్ మారుస్తుంది. ఇలాగ లోపల వైపు కావాలంటే లోపల వైపుకి. ఓకే, అదేవిధంగా చూడండి బయట వైపుకి కావాలంటే బయట వైపుకి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ షేప్ అనేది మనకి ఇలా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అదే మనం ఒక ఎలిప్స్ టూల్ తీసుకున్నాం అనుకోండి, కలర్ ఫిల్ చేసేసాము దీనికి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది డిలీట్ చేసేస్తున్నాం. ఇక రిపెల్ టూల్ తీసుకొని ఈ షేప్స్ నోడ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో చూడండి పట్టుకుని డ్రా చేస్తే ఇట్లా రిపెల్ టూల్ చూడండి లోపల వైపుకి బయట వైపుకి ఇలా పుష్ చేయొచ్చు అనమాట. మనం ఈ విధంగా బయట వైపు కావాలంటే బయట వైపు పుష్ చేసుకోవచ్చు, లోపల వైపు కావాలంటే లోపల వైపుకి పుష్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ షేప్ని మనం రీషేప్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఒక ఆర్టిస్టిక్ మీడియానే ఉందనుకుందాం. సో దీన్ని జనరల్గా ఈ షేప్లోకి మార్చుకుందాం. ఇక్కడ రిపెల్ టూల్ ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఎడ్జ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఈ విధంగా రిపెల్ టూల్ ఇచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే సేమ్ అట్రాక్ట్ టూల్ కూడా చూడండి, ఇక్కడ ఉన్న ఎడ్జ్ పాయింట్ అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా దీనికి ఇక్కడ దీనికి అట్రాక్ట్ అంటే కలపచ్చు, ఒక జాయింట్ నుంచి ఇంకొక జాయింట్కి ఈ విధంగా చూడండి యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చూడండి. ఓకే, ఇట్లా రకరకాలుగా మనం ఈ టూల్స్ ఉపయోగించి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం పాలిగనల్ టూల్ తీసుకున్నట్లయితే ఈ యొక్క రిపెల్ టూల్ అనేది తీసుకున్నాం. రిపెల్ టూల్ తీసుకుని ఎడ్జ్ పాయింట్ చూడండి మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా, అది కూడా సో ఈ నిబ్ సైజు, దీనికి రేట్, పెన్ ప్రెజర్ ఇవన్నీ తగ్గించుకొని మనకు కావాల్సినట్టుగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అందుకోసమే ఈ యొక్క రిపెల్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఒక రెక్టాంగిల్ బాక్స్ చిన్నగా మనం ఇలా డ్రా చేసి పెట్టుకున్నాము. రిపెల్ టూల్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రా చేస్తాను నేను ఇలా చూడండి, బయట వైపుకి బల్జింగ్ టైప్ అయిపోతుంది. ఒకవేళ 1 ఇంచ్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు నేను అండు చేస్తున్నాము. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి చూడండి అండు రిపెల్ అన్నా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో సైజ్ ఇక్కడ మరి 0.5 పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి రిపెల్ టూల్. ఇట్లా రకరకాలుగా మనం ఈ యొక్క రిపెల్ టూల్ని యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో కాబట్టి ఇది మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ వీడియోస్ అన్నింటినీ మీ తోటి మిత్రులందరికీ కూడా తెలుపగలరని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న నంబర్కి మీరు సంప్రదించండి. ఓకే, సో మేము కష్టపడుతున్నాం కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరని మేము కోరుకుంటున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.